నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు సోయబుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఎంపీ యూపీఎస్ పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ చిన్నబోయినపల్లి సంతాలో మాజీ గిరిజన సర్పంచ్ గిరిజనులకు మధ్య గొడవ న్యాయం మాట్లాడితే గిరిజన మాజీ సర్పంచ్ పై దాడి ఇరుముడి కట్టుకొని స్వామియే శరణమయ్యప్ప మణికంఠ మహాపాదయాత్ర 100 మంది స్వాములతో పాదయాత్ర రోడ్లపై డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్న పట్టించుకొని అధికారులు బీజేపీ నేతలు పీజేఆర్ కాలనీలో పర్యటించారు కుకట్పల్లి వై జంక్షన్ వద్దనున్న జావా షోరూంలో జావా హెచ్డి మోటార్ సైకిల్ ను సీఈఓ ఆశీష్ సింగ్ జోషి లాంచ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేఫ్టీకి ఎంతో అనుకూలమైన ఈ వాహనము ప్రస్తుత జనరేషన్ కి ఎంతో అనుకూలంగా ఉంటుందని వారు తెలియజేశారు ఈ సందర్భంగా నూతనంగా కొనుగోలు చేసిన యజమానులకు మోటార్ సైకిల్స్ ను అందజేశారు सर We are very happy because we are here to drive this and then on 3rd of September we went ahead and launched 42FJ. Now the 42FJ has seen a lot of. you can sit or bus right okay yes sir right sir fine We bring in the Java 42FJ, and this is it gives me a lot of pleasure to be here in Hyderabad once again. It's a city that I love, and I love to be here. And a lot of good things about the place, the people, the food, the weather as well. Lovely weather outside as well. So this is a bike that we. హైదరాబాద్ కుకట్పల్లి లూలు మాల్లో 20 రకాల ఫ్రూట్ నట్స్ పండ్ల రసాలతో 25 కేజీల కేక్ మిక్సింగ్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి వావ్రే వావ్ ఫేమ్ ప్రముఖ చెఫ్ సంజయ్ తుమ్మా హాజరై కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కుకట్పల్లి లూలు మాల్లో రీజనల్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ రానున్న దీపావళి క్రిస్మస్ సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల స్పైసీలతో నాన్ ఆల్కహాల్ జ్యూస్లు వరల్డ్ ఫేమస్ ఫ్రూట్ నట్స్ తో కేక్ మిక్సింగ్ తయారు చేసి డిసెంబర్ 1వ తారీఖున ప్రజల సౌకర్యార్థం లులు మాల్లోకి అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు
Oh my goodness, let's check it out. Now the mixing has started, the mixing has begun. And just have a look. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన షెఫ్ సంజయ్ గారికి ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యంగా ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కేక్ మిక్సింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కేక్ తయారు చేయడానికి. ఈ ప్లమ్ కేక్ కానీ లేదా ఇంకా రకరకాలైన కేక్లు తయారు చేయడానికి ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ ఇంగ్రీడియంట్ కోసం ఈ దాదాపు 20 రకాల నట్స్, ఫ్రూట్ జ్యూసెస్, తర్వాత ఇంకా స్పైసెస్ అన్నీ యూస్ చేసి ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మన లూలు మాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కేక్ మిక్స్తో దాదాపు 25,000 కిలోల కేక్లు తయారు చేయబోతున్నాము. తయారు చేసి అది డిసెంబర్ 1వ తేదీ నుంచి లూలు హైపర్ మార్కెట్లో ఈరోజు మనం లూలు హైపర్ మార్కెట్లో మనం కేక్ మిక్సింగ్ సెరమనీ జరుపుకుంటున్నాం. కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది ఒక 1700 సంవత్సరాల 17th సెంచరీ నుంచి యూరోప్లో వాళ్ళు ఈ క్రిస్మస్ కోసం కేక్ మిక్సింగ్ అని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ సోక్ చేస్తారు. అయితే దాన్ని మనం ఈరోజు స్పెషల్గా ట్విస్ట్ ఏంటి అంటే ఇండియాలో చేస్తున్నందుకు ఫ్రూట్ జ్యూసెస్ తోటి మనం ఈ కేక్ మిక్సింగ్ సెరమనీ చేస్తున్నాం. అయితే ఈరోజు మనం చేసే ఈ డ్రై ఫ్రూట్స్, ఈ నట్స్ తోటి 25,000 కేజీల కేక్స్ తయారు చేయడానికి మనకి సరిపోతుంది. అయితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆ క్రిస్మస్ కేక్స్ ఎలా ఉంటుందో వాళ్ళకి సర్వ్ చేయడం కోసము ఇక్కడ మేము రకరకాల స్పైసెస్ అన్నిటితోటి మిక్స్ చేసాం. ఒక కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది ఇండియాలో మనం అన్ని ఫెస్టివల్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు దివాళీ వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, అట్లాగే సంక్రాంతి వస్తుంది. ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్లో ఏంటి అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి కూడా మన ఇంటికి వస్తారు. అయితే దానికి మనం ఎలా పప్పు దినుసులు ఇవన్నీ తయారు చేసి రెడీగా పెట్టుకుంటామో ఇలా కేక్ మిక్సింగ్ సెరమనీలో కూడా మేము అన్ని మిక్సెస్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం. ఈరోజు కేక్ మిక్సింగ్ సెరమనీలో మేము 2,000 కేజీల డ్రై ఫ్రూట్స్, నట్స్, అందులో జామ్స్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ అందరూ ఎంతోమంది, ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలోనే టాప్ షెఫ్ అయిన షెఫ్ విక్రమ్ గారు కూడా వచ్చారు, అలాగే పవర్ షెఫ్ ప్రణవ్, అంతేకాకుండా మన లూలు హైపర్ మార్కెట్లోని స్టాఫ్, అంతేకాకుండా ఎంతోమంది గెస్ట్ వచ్చి చాలా ఉత్సాహంగా హైదరాబాద్ పాత బస్తీ యాకుత్పుర నియోజకవర్గంలోని గౌలిపూర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ బాలాజీ దేవాలయంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. అనంతరం ఇరుముడి కట్టుకుని స్వామియే శరణమయ్యప్ప అంటూ మణికంఠ మహాపాదయాత్ర 100 మంది స్వాములతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి గురుస్వామి, కృష్ణ గురుస్వామి తదితర స్వాములు పాల్గొన్నారు. ఋషి అయినా అమ్మకు ఎప్పుడు కొడుకు. ఆ అమ్మ ఒక ఋషి కానీ కూడా మొక్కకుడు. అమ్మ తర్వాతే ఆ పరమేశ్వరుడైనా సరే, పరమాత్ముడైనా అమ్మ కడుపులోంచి పుట్టాల్సిందే. కాబట్టి అమ్మ కాళ్ళు, అమ్మ ఎప్పుడు 2 కాళ్ళు. పాదయాత్ర అవుతున్నాం. ఇవాళ డేట్ 17 డిసెంబర్ 2nd 3rd కల్లా రిటర్న్ వచ్చేస్తా. సంక్రాంతి సచోగి అరుణించి
మహిమలను చూపించు మణికంఠ స్వామి ధర్మబంధన బాబు ధర్మశాస్త్ర కలివీతి తొలగించు భూతాది. అనంతపురం జిల్లా గుత్తి రోడ్డులోని ఫంక్షన్ హాల్లో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి జిల్లాలో ఉన్న వాల్మీకి సోదరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రివర్యులు బీసీలకు గతంలో చెప్పినట్లు ఎస్టీ జాబితాలో చేర్చడానికి హామీ ఇచ్చారు. బీసీలకు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామని, బీసీలు మంచిగా చదువుకొని గుర్తింపుపై దృష్టి పెట్టాలని, బీసీలంతా కష్టపడి పనిచేయాలని వారి సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం బీసీలకు అండదండగా ఉంటాయని, అభివృద్ధి చెందాలని తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలో షోయబుల్లా ఖాన్ 104వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సంఖ్యలు మోస్తున్న మీడియాకి షోయబ్ స్ఫూర్తి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువల కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడిన అక్షర యోధుడు షోయబుల్లా ఖాన్ అని, మతోన్మాదం దేశమంతటా మరోసారి ప్రజ్వరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన పోరాటాన్ని, త్యాగాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అని, ఆయన బోధించిన సమభావన స్ఫూర్తిని అవగాహన చేసుకోవాలని TUWJ IJU యూనియన్ అధ్యక్షులు SK సల్మాన్ పిలుపునిచ్చారు.
షోయబుల్లా ఖాన్ 104వ జయంతిని పురస్కరించుకొని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బురుగుంపు ఎంపీయూపీఎస్ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇక్కడనే మాట్లాడతాను, ఇక్కడనే పెడదాం, మాట్లాడు. ఒకసారి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని అప్పటి నిజాంకు వ్యతిరేకంగా మరియు ఖాసిం రజ్వీ గుండాల చేత దారుణంగా హత్య గావించబడినటువంటి మొట్టమొదటి తెలంగాణ జర్నలిస్టు యోధుడు షోయబుల్లా ఖాన్ 104వ జయంతి సందర్భంగా కొత్తగూడెం మండల కమిటీ ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు చిత్తనూరు సీనన్న ఆదేశాల మేరకు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. మరియు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీసీ యూపీఎస్ ఊరు గుంపులో అంగన్వాడీ ఉన్నటువంటి విద్యార్థులకు పండ్లు మరియు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను నియంత్రించాలనడానికి అప్పట్లో మీడియా కమిషన్ ఒక ప్రత్యేకంగా రక్షణ ఏర్పాటు చేయాలి. మరియు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు మరియు వర్కింగ్ జర్నలిస్టుల యొక్క పిల్లల చదువుల కొరకు కార్పొరేట్లో ఉచిత విద్యను అందించాలి. మరియు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఒక హెల్త్ కార్డును మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ల నుంచి మేము ఉద్యమిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా జర్నలిస్టుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని కోరుకుంటూ, మరి ప్రస్తుతం ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు కానీ జర్నలిస్టుల మీడియా ప్రభావంలో ఉన్నటువంటి స్వేచ్ఛ భావ ప్రకటనకు రాజ్యాంగంలో 19/1A కల్పించినటువంటి హక్కుకు పూర్తి మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సంపూర్ణమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి. మరియు వర్కింగ్ జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా అరికట్టేందుకు ఒక మీడియా రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నాటి వర్కింగ్ జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా షోయబుల్లా ఖాన్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ములుగు జిల్లా ఏటూరి నాగారం మండలంలో భూ వివాదంలో గిరిజనేతరుడి తరఫున న్యాయం మాట్లాడిన గిరిజన మాజీ సర్పంచ్పై కొంతమంది గిరిజనులు దాడికి దిగిన ఘటన గ్రామంలో చోటు చేసుకుంది. శివపురం గ్రామానికి చెందిన వంగపండ్ల రవిని గిరిజనేతర వ్యక్తికి స్థానికంగా ఉన్న కొంతమంది గిరిజనులకు భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతుందని, దసరాకు ముందు రోజు వీరు ఇరువురికి ఘర్షణతో సంభాషణ కొనసాగగా స్థానికంగా ఉన్న పెద్ద మనుషులు కల్పించుకొని గొడవను సర్దిపుచ్చారు. వంగపండ్ల రవి వైపు న్యాయం ఉందని, ఇబ్బంది పెట్టవద్దని న్యాయం చెప్పినందుకు మాజీ గిరిజన సర్పంచ్ చేల వినయ్పై గిరిజన వ్యక్తులు మద్యం సేవించి కత్తులతో దాడికి దిగినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీస్ స్టేషన్ ద్వారా సమాచారం అందించగా ఘటన స్థలానికి ఎస్ఐ సిఐలు చేరుకొని గొడవను ఆపే ప్రయత్నం చేయగా ఎస్ఐ సిఐలపై కొంతమంది దాడికి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో గాయాల పాలైన వంగపండ్ల రవి, చేల వినయ్ మరొక వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిన్నవేనపల్లి అంగట్లో కూరగాయలు కొనడానికి వచ్చినాం మేము. అప్పుడు అక్కడ గొడవ జరుగుతుంటే ఏంటి ఆ గొడవ అని చెప్పి అడిగిపోయే వరకు ఈ శివాపురంలో ఉన్న వాళ్ళ యూత్ పిల్లలకు మరియు చిన్నవేనపల్లి గ్రామ సర్పంచ్ గారికి బీభత్సమైన గొడవ జరుగుతుంది. ఆ క్రమంలోనే ఆ గొడవ అంతా ఎండింగ్ టైంలో మేము అక్కడ ఉన్నప్పటికీ ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా గొడవ అవుతుందని చెప్తే పోలీసు వాళ్ళు కూడా అందరూ వచ్చారు. అడిగి బిడ్డలు తోటి రాగానే ఈ యొక్క పోలీసు వాళ్ళ మీద రెస్పెక్ట్ కూడా లేకుండా ఈ మొత్తం బాగా తాగిన మొత్తం ఏం చేస్తారో అర్థం కాక తోపిసలాట కూడా జరిగిందట. ఎస్ఐ గారు సిఐ గారు అందరు ఉన్నప్పటికీ కానిస్టేబుల్తో సహా లాఠీ చార్జ్ చేసుకున్నప్పటికీ మొత్తం తోపిసలాట గారికి కింద పడడం కూడా జరిగిందట. స్థానికంగా గ్రామ సర్పంచ్ గారికి అయితే బాగా దెబ్బలు తాగడం జరిగింది. ఆయన పక్క కుక్క పెట్టిన ఎస్ఐ గారు కూడా వాటర్ ఇవ్వడం కూడా మేము అందరం అక్కడ స్థానికంగా ఉండి వాటర్ ఇచ్చినాం, తీసుకొని హాస్పిటల్కి కూడా తీసుకొని రావడం జరిగింది. నా పేరు చేల వినయ్ కుమార్, మాది వచ్చేసి పెద్ద వెంకటాపూర్. ఈరోజు చిన్నపల్లి సంతలో కొంతమంది వ్యక్తులు శివాపురం గ్రామస్తులు వాళ్ళు ఈరోజు సంతలో నా మీద అటాక్ చేయడం అనేది జరిగింది. నేను కూరగాయలు కొని తిరు ప్రయాణంలో ఇంటికి పోయే క్రమంలో వాళ్ళు ఒక 6 నెంబర్స్ ఫస్ట్ వచ్చి నన్ను 6 నెంబర్లో ఇద్దరి దగ్గర కత్తులు పట్టుకొని వచ్చి అటాక్ చేయడం అనేది జరిగింది. నేను అదే క్రమంలో నేను తప్పించుకోవడానికి స్కూళ్ళకు వెళ్ళంగానే వాళ్ళు స్కూళ్ళ నుండి వాళ్ళు అందరు వచ్చి అమాంతంగా నన్ను పట్టుకొని వచ్చి రోడ్డు మీద బట్టి కొడుతుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు వచ్చి ఎక్కడెక్కడ విడదీయంగానే నేను పోయి అదే పక్కమటి చికెన్ సెంటర్లో కూకోవడం జరిగింది. అదే క్రమంలో చుట్టుపక్కల వాళ్ళు అప్పటికప్పుడు అందరు రాగానే వాళ్ళు మళ్ళీ ఈ ఇష్యూ ఏవైతే ఉన్నదో వాళ్ళు అందరు రాగానే వాళ్ళు మేము ఎప్పటికైనా మేము చంపుతాం, మేము సాగు కొడతాం అనే వాదనలు చేసిళ్ళు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న వివాదంలో పంచాయతీగా మేము తీసుకెళ్ళిళ్ళు పెద్ద మనుషులుగా. అది తీసుకుపోయినప్పుడు గిరిజనేతల మధ్యలో కొంతమంది ఆదివాసీ సంఘాలు నాయకులు ఈరోజు కొంతమంది పిచ్చి కూతలు కూర్చిళ్ళు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న ఇది చిన్నపల్లి శివాపూరు పెద్ద వెంకటాపూర్ అనేది నాన్ ఏజెన్సీ విలేజ్. అక్కడ ఉన్నటువంటి శివాపూర్ విలేజ్ వాళ్ళు నాన్ ట్రైబల్స్ వాళ్ళకి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు చేస్తుందే కానీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడం లేదంటూ ఏబీవీపీ నేతలు ఆయుష్ భరత్ రెడ్డి ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నేడు కుకట్పల్లి జాతీయ రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. గత 4 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం జరుగుతున్న నియామకాలలో కూడా సర్టిఫికెట్లు లేక సర్టిఫికెట్ వెరిఫికేషన్ల కోసం హాజరవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
పేరు భరత్ రెడ్డి, ఏబీఈపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మనకు రావాల్సిన విద్యార్థులకు రావాల్సిన ఏవైతే 7,500 కోట్ల పైగా స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయో అవి తత్వరమే విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మూసీ సిందరీకరణ అని చెప్పి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో కొంత భాగాన్ని తీసి విద్యార్థులకు ఇస్తే విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి కానీ, లేకపోతే ఇప్పుడు చదువుకున్నటువంటి Group 1, Group 2 రాస్తున్నటువంటి విద్యార్థులకు కానీ ఉపయోగకరంగా ఉంటుందని ఏబీఈపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మద్యం శాఖకు మంత్రి ఉండి కానీ ఇంతవరకు విద్యాశాఖకు మంత్రి పెట్టలేం లేదు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. ఫ్రీ పథకాలు అని చెప్పి ఫ్రీగా ఇస్తున్నావు కానీ విద్యార్థులకు ఉపయోగపడినటువంటి ఈ స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా 6 హామీలలో 6 గ్యారంటీలలో విద్యా భరోసా కార్డు ఒకటి. విద్యా భరోసా కార్డు వచ్చిన 100 రోజులలో ఇస్తా అని చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యా భరోసా కార్డు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆల్విన్ కాలనీ డివిజన్లోని పీజీఆర్ నగర్లో కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. డ్రైనేజీ పొంగి రోడ్లపై ప్రవహిస్తున్న సివరేజ్ అధికారులు, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు డ్రైనేజీ, మరోవైపు దోమల బెడద ఎక్కువగా ఉండి అనారోగ్య పాలవుతున్నామని, ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే డ్రైనేజీ వాటర్లోనే నడుచుకుంటూ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పీజీఆర్ కాలనీలో పర్యటించారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. 90% పనులు పూర్తి చేస్తామని కార్పొరేటర్, ఎమ్మెల్యే చెబుతున్నా ఎక్కడ పూర్తి చేశారు? ఈ కాలనీ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పైన చమ్మొస్తుంది కాదన్న, ఇప్పుడు పైన చమ్మొస్తుంది, కింద చమ్మొస్తుంది. ఆ మ్యాన్మల్ ఏమైతే పైన స్లాబ్ అంతా ఇదైపోయి కింద పులిపోతుంది, మెట్టపడిపోతుంది. ఇప్పుడు ఆయన మెట్టపడిపోతుంది, పిల్లలు తిరుగుతూ ఉంటారు. దాంట్లో గత వారం రోజుల నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో, డ్రైనేజ్ సమస్య ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మేము ఇవాళ మా కమలాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది పీజీఆర్ నగర్కి డ్రైనేజ్ సమస్య ఒక పాపంగా మారిపోయింది, ఒక శాపంగా మారిపోయింది పీజీఆర్ నగర్ కాలనీకి. గతంలో కూడా అనేక సార్లు కూడా మేము మా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జోనల్ కమిషనర్ గారికి, డిప్యూటీ కమిషనర్ గారికి, డ్రైనేజ్ సంబంధించినటువంటి డీజీఎం గారికి కూడా మేము వినతి పత్రాలను ఇచ్చినాం. అయినా కూడా ఈ సమస్యను ఇంకా పరిష్కరించట్లేదు. గత కొన్ని ఏళ్ల నుంచి ఎప్పటికీ ఇది ఒక ప్రజల వెంటాడుతూనే ఉన్నది ఇక్కడ సమస్య. గత వారం రోజుల నుండి ఇక్కడ ఏదైతే సెప్టిక్ ట్యాంక్ ఉన్నదో, పీజీఆర్ నగర్లో సెప్టిక్ ట్యాంక్ ఉన్నదో, ఆ సెప్టిక్ ట్యాంక్లో అవుట్లెట్ ఒక ప్యారలల్ ఒక లైన్ ఇచ్చారంట. ఆ అవుట్లెట్ ఏదైతే ఉన్నదో అది జస్ట్ 2 feet సంబంధించినటువంటి లైను. ఆ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో వెంటనే ఆ డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇండ్ల మధ్యలోకి వస్తూ ఉన్నాయి. ఇండ్ల మధ్యలోకి వచ్చి ఇవాళ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేనటువంటి దుస్థితి
మంచినీళ్ళే తాగలేనటువంటి దుస్థితిలో ఉన్నదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆహారం తింటారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు మనం. గత వారం రోజుల నుంచి ఈ సమస్య వెంటాడుతూ ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కార్పొరేటర్ గారికి ఏ చిన్న చీమ కొట్టినట్టు కూడా కనపడతలేదు ఇక్కడ. మరి ఇదే ప్రజలు ఇక్కడ ఓట్లేసి మిమ్మల్ని అందరినీ గెలిపించేళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోయబుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. ఎంపీ యూపీఎస్ పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ. చిన్నబోయినపల్లి సంతాలో మాజీ గిరిజన సర్పంచ్ గిరిజనులకు మధ్య గొడవ. న్యాయం మాట్లాడితే గిరిజన మాజీ సర్పంచ్ పై దాడి. ఇరుముడి కట్టుకొని స్వామియే శరణమయ్యప్ప మణికంఠ మహాపాదయాత్ర. 100 మంది స్వాములతో పాదయాత్ర. రోడ్లపై డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్న పట్టించుకొని అధికారులు. బీజేపీ నేతలు పీజేఆర్ కాలనీలో పర్యటించారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.